ఇటీవల కాలంలో యువతలో వేకిలి చేష్టలు ఎక్కువైపోతున్నాయి. పిచ్చి పీక్స్కి చేరినట్లుగా ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ ప్లేస్లో ఉన్నామనే సంగతి మర్చి రచ్చిపోతున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు అసభ్యకర వీడియోలు చేస్తూ తమ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. లైక్లు, కామెంట్స్ కోసం విచ్చలవిడిగా వీడియోలు చేస్తూ హల్చల్ చేస్తున్నారు. బైక్లపై ప్రమాదకర రీతిలో స్టంట్స్ చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. మరికొందరు బైకులపై దూసుకెళ్తూ ముద్దులు, హగ్గులతో హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇదే రీతిలో హైదరాబాద్ నగరంలో ఓ జంట రెచ్చిపోయింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై బైక్ మీద దూసుకెళ్తూ ముద్దులో మునిగి తేలారు. అందరూ చూస్తున్నారన్న సోయి లేకుండా కళ్ళు మూసుకుపోయినట్లు వ్యవహరించారు. దీనికి సంబంధించిన వీడియోలు రెట్టింట వైరల్గా మారాయి. దీంతో ఈ వీడియోలు పోలీసుల వద్దకు చేరింది. ఇంకేముంది, బైక్ మీద ముద్దులతో న్యూసెన్స్ చేసిన ఆ జంట తిక్క కుదిర్చారు. వారిపై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నగరంలో పాతబస్తీ పహాడీ షరీఫ్లో బైక్ పై వెళ్తూ ఇద్దరు యువకులు బహిరంగ ముద్దులు పెట్టుకుంటూ కెమెరాకు చిక్కారు. బైక్ పై రొమాన్స్ చేస్తూ వెళ్లిన జంటను కోల్కతాకు చెందిన మహమ్మద్ వాసిఫ్ అర్హద్, అన్నపూర్ణ శర్మగా గుర్తించారు. అర్షద్ గచ్చిబౌలిలోని ఓ మెన్స్ పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. అన్నపూర్ణ శర్మ హైటెక్ సిటీలో ప్రైవేట్ జాబ్ చేస్తూ గచ్చిబౌలిలోని ఓ ఉమెన్స్ పీజీ హాస్టల్లో ఉంటుంది. సెప్టెంబర్ 22న పహాడీ షరీఫ్ రోడ్డుపై అమ్మాయిని బైక్పై ముందు వైపు రివర్స్లో కూర్చోబెట్టుకుని ముద్దులతో రెచ్చిపోయారు. ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదేం పిచ్చిరా బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు. నడి రోడ్డుపై ఎలాంటి పనులేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వ్యవహారంతో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాలాపూర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా బైక్ నంబర్ను పసిగట్టారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఆ బైక్పై 8 చలాన్లు ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు, ప్రమాదకర రీతిలో ప్రయాణించడం, పబ్లిక్ రోడ్డుపై వెకిలి చేష్టలు చేస్తూ ఇబ్బందులు కలిగించినందుకు వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరి పోలీసులు తీసుకున్న ఈ చర్యపై మీరేమంటారో కామెంట్స్లో తెలపండి.